టీఎస్పీఎస్సీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. బోర్డు చైర్మన్ తాజాగా రాజీనామా చేయగా గవర్నర్ ఆమోదించకపోవడం, అటు సభ్యులు కూడా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు పూనుకున్నారు. పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని, బోర్డు నోటిఫికేషన్లు ఫలితాలపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. పలు పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యలపై ఓయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సచివాలయంలో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా డీజీపీ సిఎస్తో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పిఎస్సిఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత రాజీనామా లేఖను కూడా గవర్నర్కి పంపించడం జరిగింది. అదేవిధంగా సభ్యులుగా ఉన్న వారందరూ కూడా గవర్నర్కి లేఖను కూడా పంపించడం జరిగింది. ఇప్పటివరకు అయితే జనార్దన్ రెడ్డి రాజీనామా కూడా ఆమోదించకుండా ఉంది. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే కొత్త ప్రభుత్వంలో కొత్త టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత కూడా కొత్త పాలకవర్గం వచ్చే నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. గతంలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 పరీక్షల వాయిదా నేపథ్యంలో కూడా ఇలాంటివి అన్ని జరగకుండా ఈ ప్రభుత్వంలో అన్ని విధాలుగా చర్యలు తీసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త పాలక మండలిని కూడా తీసుకువచ్చి అది జాబ్ క్యాలెండర్ని కూడా చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం ఓయిలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు కొన్ని సంవత్సరాల నుండి కూడా కష్టపడుతూ ఇటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతూ ఇటు ఎన్నోసార్లు విఫలం కూడా ఇటు ఏవైతే పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కూడా నిరాశకు గురైన పరిస్థితి మనం చూస్తున్నాం. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే చర్యలపై వారు ఏ విధంగా స్పందిస్తారనే విధంగా మనం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గతంలో కూడా ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇటు వాటి వాయిదా పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొత్త క్యాలెండర్ని కూడా, జాబ్ క్యాలెండర్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? కొంత శుభప్రదమైనటువంటి విషయము. ఎందుకంటే టీఎస్పీఎస్సీ మొత్తం కూడా గత 10 ఏళ్ల కాలం చూసుకున్నట్లయితే మొత్తం కూడా విచ్చలవిడిగా అంగటి సరుకులాగా పేపర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు టీఎస్పీఎస్సీ మొత్తం చూసుకున్నట్లయితే ఈరోజు మొత్తం చైర్మన్ కావచ్చు, ఇతర సభ్యులందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళే రాజీనామా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాన్ని అంగటి సరుకులు పెట్టి నడి రోడ్డు మీద పరువు తీసినటువంటి ఈ తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి మేము టీఎస్పీఎస్సీ మొత్తం కూడా అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. కానీ దాన్ని అలా చూడకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధ సంఘంలాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది టీఎస్పీఎస్సీనా లేకపోతే టీఆర్ఎస్పీఎస్సీనా బీఆర్ఎస్పీఎస్సీనా అన్నట్టు అనేక అనుమానాల దూరంలో గత 10 ఏళ్ల కాలం నుండి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేము తీవ్రంగా కొట్లాడిన తెలంగాణలో మొత్తం కూడా నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. నోటిఫికేషన్ వేయించుకున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. పేపర్లు 10 లక్షలకి అమ్ముకుంటున్నారు, లక్షలకు అమ్ముతున్నారు. ఈ దేశంలో కాకుండా న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, ఇతర దేశాల్లో కూడా ఈరోజు పేపర్లు అమ్ముడు పోతున్నాయి అనేటువంటి ఈ మొత్తం చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ల కాలం నుండి తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా కొట్లాడిన క్రమంలో కేసులు పెట్టినాం, జైల్లో పోయినాం, అన్ని ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా మళ్ళీ 10 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్ కొట్లాడిన తర్వాత కూడా మళ్ళీ పేపర్ లీకేజీలు అయితే మొత్తం కూడా తీవ్రంగా నిరుద్యోగం మొత్తం కూడా దిగ్భ్రాంతిమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తెలంగాణలో ఒక సమూలమైన మార్పులు జరగాలని చెప్పేసి ఈరోజు మొత్తం పరిమాణంలో తీసుకొని 10 ఏళ్ల కాలాన్ని ఒక బేరేజ్ వేసుకొని నూతన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలక్షన్స్లో పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 30 లక్షల పైగా ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం కూడా సంబంధం ఉన్నటువంటి 1 కోటి మంది కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ఇవే మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వానికి మార్చడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్స్ అయినది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి గతంలో వీళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ఆటంకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వము చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి వ్యతిరేకతలో భాగంగానే ఈరోజు నూతన ప్రభుత్వాన్ని ఆవిష్కరించడం కోసం యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కూడా ఈరోజు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇచ్చిన అవకాశంలో కూడా ఈరోజు నూతన ప్రభుత్వానికి యూనివర్సిటీ విద్యార్థులుగా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలం మొత్తం కూడా చైర్లకే అతుక్కొని పోయినాం, హాస్టళ్లలో మింగిలి పడుకున్నాం, తినక మొత్తం కూడా చెట్ల గుండి మొత్తం కూడా చదువుకున్న పరిస్థితి ఉంది. కానీ మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ మారలేదు. ఈ బతుకులు మారకపోగా మా బతుకులు ఇట్లా కారణం ఎవరి వల్లైనా అని చెప్పేసి ఆలోచించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లైనాయి. కాబట్టి మేము వాళ్ళ ఉద్యోగాలను కూడగొడితే తప్ప మాకు ఉద్యోగాలు రావనుకున్నాం. కాబట్టి ఈరోజు నూతన ప్రభుత్వాన్ని ఆవిష్కరించే విధంగా ఈరోజు ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ నూతన ప్రభుత్వంలో కూడా ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో ప్రకారం కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇతర అనేక అంశాలు కావచ్చు, ఆ 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా సంపూర్ణంగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కలిసి అనేక వేదికలో కలిసి మాట్లాడినాం, ప్రభుత్వం మీద కొట్లాడినాం, అనేక కేసులు అనుభవించినాం. తిరిగి మీరు అదే విషయాన్ని మళ్ళీ అట్లా చేస్తే తిరిగి ఇదే నిరుద్యోగులు మీ మీద తుపాకీ ఎక్కి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిరుద్యోగుల ఆవేదనని మళ్ళీ మీరు గురిచూడకుండా ఉండాల్సిన బాధ్యత మేము ఉంది. కాబట్టి ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, నిరుద్యోగుల కోసం ప్రత్యేకమైన జాబ్ క్యాలెండర్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల కోసం ఎలాంటి జాబ్ క్యాలెండర్ ఉంటే బాగుంటుందని మీరు అభ్యర్థన చేస్తున్నారు? ముందుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా తెలంగాణ విద్యార్థి పక్షాన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే తను ఈ ప్రభుత్వం భాగస్వాముల ఏర్పాటులో కీలక పాత్ర వహించింది, విద్యార్థి నిరుద్యోగులను తను ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 2 పేజీలుగా ఉద్యోగ నియామకాలు 2 లక్షల ఉద్యోగాల పైకి నియమిస్తామని చెప్పింది. దాని పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగులందరూ కీలక భూమితో పోయించడం జరిగింది. కాబట్టి సంపూర్ణ విశ్వాసం ఉంది మాకు ఇది ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు జరుపుతుందని. ముఖ్యంగా చూసుకుంటే చాలాసార్లు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 లాంటివి కూడా చాలాసార్లు పోస్ట్పోన్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా దాన్ని ఏ విధంగా తీసుకుంటే పోస్ట్పోన్ కాకుండా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? గత వైఫల్యాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలతోటి పక్కడిబందిగా యూపీఎస్సీ తరహాలో వివిధ రాష్ట్రాల పిఎస్సీ తరహాలో దాన్ని పకడ్బందీ నిర్మించాలని సీఎం గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా తరఫున పోరాడిన నాయకుడు సీఎంగా ఉన్నాడు. కాబట్టి మా ఆకాంక్ష నెరవేర్తామని మేము భావిస్తూ ఉన్నాం. సార్ ముఖ్యంగా చూసుకుంటే మీరు చాలా రోజుల నుండి కూడా ఓయో క్యాంపస్ వేదికగా కూడా చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. గతంలో కూడా గ్రూప్ 1 రాయడం జరిగింది, గ్రూప్ 2 రాయడం జరిగింది. వీటన్ని కూడా గతంలో పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. కొన్ని పేపర్ లీకేజ్ అయిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా చాలామంది విద్యార్థులు నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 కూడా జనవరిలో వేస్తామని అంటున్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఇటు ప్రిపేర్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది? ఇప్పుడు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, 4 ఇవన్నీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వేసిన రిక్రూట్మెంట్ గ్రూప్ 1 ఇప్పటి వరకు జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలలో కూడా రిక్రూట్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ ఇప్పటి వరకు కాలే. అంటే విద్యారంగం పైన కేసీఆర్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఎంత నియంతృత్వంగా వివరించిందో మనకు అర్థమవుతుంది. ఈరోజు టీఎస్పీఎస్సీ యొక్క నిర్వాహకం వల్ల చాలా వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అవి పోస్ట్ పోన్ కావడం, ఏడబ్ల్యూఈ గ్రూప్ 4 ఇప్పుడు కూడా కోర్టు కేసులో నడుస్తూ ఉంది. అంటే ఇది రకరకాలుగా సంవత్సరాల తరబడి నిరుద్యోగులు అప్పులు చేసి ఇక్కడ రూమ్ రెంట్ పెట్టి కోచింగ్లు వెళ్ళి చదువుతూ ఉంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఒక నిర్వాహకం వల్ల చేతకాని అసమర్థ పాలన వల్ల ఈరోజు నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల విషయంలో కూడా ఈ ప్రభుత్వము అవహేళన మాట్లాడింది. వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీరు గ్రూప్ 1కి అప్లై చేసుకోలేదు అని మొన్న ప్రవళిక విషయంలో కేటీఆర్ మాట్లాడిన సందర్భం మనం చూసే ఉన్నాం. అంటే ఇంత అవమానం పడ్డ తర్వాత నిరుద్యోగులు ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఈ 10 సంవత్సరాల్లో నిరుద్యోగులు ఎంతైతే అవమానానికి ఎంతైతే ఇబ్బంది పడ్డారో మళ్ళీ వస్తే మూడోసారి ఈ తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యల తెలంగాణగా మారుతుంది కాబట్టి ఇది కేసీఆర్ గద్దెదించాలనే ఉద్దేశంతో అన్ని యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎలక్షన్ టైంలో అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి తిండి తినకపోయినా ఏ నాయకుడు ఆదరించకపోయినా సొంతంగా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తూ నిరుద్యోగులు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ఉద్యమంలో ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చకపోవడంతో తర్వాత నిరుద్యోగులు ఈ హామీలను కేసీఆర్ చేసిన మోసాన్ని వివరిస్తూ ప్రతి నియోజకవర్గం తిరుగుతూ కేసీఆర్ను గద్దెదించడానికి ప్రధాన పాత్ర పోషించింది ఈరోజు నిరుద్యోగులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు. మీరు చూస్తున్న ఎలక్షన్ టైంలో ఒక 15 రోజులు ఏ యూనివర్సిటీలో కూడా ఏ విద్యార్థి లేడు, అన్నీ బోసిపోయినాయి. దానికి కారణం ఏంది? విద్యార్థులపైన నియంతృత్వంగా వాళ్ళకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వమైన వ్యతిరేకతతో ఈరోజు పోరాడి ఈరోజు రేవంత్ రెడ్డి
విద్యార్థుల తరపున మేము ఉంటాం, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీ జాబ్కు మేము గ్యారంటీ, మీ యొక్క ఆత్మహత్యలు మేము నివారించడానికి మేము ప్రయత్నం చేస్తాం, కంపల్సరీగా విద్యార్థుల తరపున మేము పోరాడతాం, మేము ఉంటామని చెప్పి హామీ ఇవ్వడంతో వారికి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ నిరుద్యోగులు ఈరోజు టీఎస్పీఎస్సీ యొక్క రాజీనామాను ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్షాళనను తెలంగాణ యావత్ నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ కూడా స్వాగతిస్తుంది. ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నిరుద్యోగుల తరపు నుంచి రేవంత్ అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో నోటిఫికేషన్ టైంలో ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎందుకంటే ప్రతి సందర్భంలో నోటిఫికేషన్ వచ్చి వాయిదా పడడం లేదంటే రద్దు కావడం లీక్ కావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఈ అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ప్రణాళికతోటి లేట్ అయినా పర్లేదు కానీ పకడ్బందీగా ఉండాలి, విద్యార్థులకు నమ్మకం కలిగేయాలి. వాళ్ళ యొక్క నమ్మకాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగుల తరపు నుంచి మేము రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ద్వారా నూతన చైర్మన్ని సభ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించబోతుంది. ఇన్ కేసు కొత్త వారు వస్తే ఏ విధమైన గైడ్లైన్స్ తీసుకొని వారికి ఎలాంటి అర్హతలు ఉంటే బాగుంటుంది, గతంలో ఏమైనా ఇట విద్యాశాఖలో కూడా పనిచేసిన వాళ్ళు ఉంటే బాగుంటుందా, లేకపోతే ఏ విధమైన అధికారులు ఉంటే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగులకు మంచి జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తారు? నిజంగా కూడా ఈరోజు నిరుద్యోగుల విజయం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఆత్మగౌరవానికి, అహంకారానికి, నియంతృత్వానికి పాతర వేసి నిరుద్యోగులు తలుచుకుంటే ఎలాంటి ప్రభుత్వాలనైనా గద్దె దించుతారనేటటువంటి ఉదాహరణగా మనము ఈ విజయాన్ని చూడవచ్చు. మరీ ముఖ్యంగా మా నమ్మకం ఏదైతే ఉద్యమ నాయకుడే మాకు పాలకుడైండు అని చెప్పేసి అనుకుంటే ఆ నాయకుడే మా పాలిట నిరుద్యోగుల పాలిట యముడై కూర్చున్నాడు. ఆ విధంగా ఆ యముడైనటువంటి రాక్షస పాలనను అంతం పొందించడంలో నిరుద్యోగులుగా మేము 100% సక్సెస్ అయినాం. మా కుర్చీలను నెల రోజులు పక్కన పెట్టి ఇక్కడ హైదరాబాద్ నుండి పల్లెలకు వెళ్ళి ప్రతి పల్లెకు కూడా మా బాధను, మా కన్నీళ్లను మా తల్లిదండ్రులకు చెప్పుకున్నాం. మా తర్వాత మా ముసలి వాళ్ళు అంటే మా తాతలకు అందరికీ కూడా మా బాధను కాదని మా కన్నీళ్లను చెప్పుకున్నందుకు ఈరోజు మాకు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఈరోజు కాంగ్రెస్ విజయంలో 30% కన్నా ఒక 70% వరకు కూడా మాది ఉంది. ఆ విషయాన్ని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఒప్పుకోవడం జరిగింది. అంటే నిరుద్యోగులు తలుచుకుంటే ఎలాంటి ప్రభుత్వానైనా ఓడగొడతారు, ఇంట్లో పండబెడతారు. మా శాపం తలిగింది, మా శాపం తలిగే పాపం పండే ఈరోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నావనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఇంకా మీరు అడిగినటువంటి ప్రశ్న నిజంగా కూడా రాజ్యాంగబద్ధమైన ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఆర్టికల్ 314 ప్రకారంగా అంటే ఇక్కడ పక్షపాతానికి తర్వాత అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నిరుద్యోగులకు మేము ఒక న్యాయమైనటువంటి విధానాలతో పరీక్షను నిర్వహించేటటువంటి ఇంత గొప్పనటువంటి సంస్థను ఈరోజు మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క లాభాల కోసం దాన్ని ఇప్పుడు ఏదైనా అంటే అది టీఎస్పీఎస్సీ కాకుండా టీఆర్ఎస్పీఎస్సీగా మార్చుకొని మీరు నిరుద్యోగుల 30 లక్షల నిరుద్యోగుల కన్నీళ్లకు మీరు ఈరోజు కారణమైనరు. కాబట్టి ఇప్పుడు ఎంత అంటే అందులో బైలాస్ ఉంటాయండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ని ఎవరిని ఉంచాలి, తర్వాత అధికారులు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులు అంటే ప్రొఫెసర్ స్థాయి నుండి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత విద్యారంగంలో కావచ్చు, తర్వాత ఏదైనా ఏ విషయ నిపుణులను తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు అంటే న్యాయం చేయగలిసేటటువంటి అంటే విద్యార్థుల యొక్క వేదనను కావచ్చు, వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పేపర్ సెట్టింగ్ కానుంచి మొదలు పెట్టుకుంటే రిక్రూట్మెంట్ను ఏ విధంగా ఇక్కడ కలెక్టర్లతో కావచ్చు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఒక టీఎస్పీఎస్సీ అనేటటువంటిది రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టల యొక్క బాధ్యతలను మోసేటటువంటి ఒక గొప్ప సంస్థ. అలాంటి సంస్థను మీరు లీనియస్గా వదిలిపెడితే ఎంత నిర్లక్ష్యంగా అండి, ఎంత పనికిరానటువంటి మాటలతో ఒక కామన్గా ఒక సెక్రటరీ కాకుండా ఒక గ్రూప్ 2 ఎంప్లాయీకి తాళం చేయి ఇవ్వడం ఏంటిదండి? అంటే మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఏంటిది నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి రాజకీయ నాయకులేమో పదవులు తర్వాత వైభోగాలు అనుభవించు, రాజభోగాలు అనుభవించరు. కానీ నిరుద్యోగులు 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అనేవి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకన ముందు కూడా ఈరోజు తెలంగాణను సాధించడంలో ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నుండి కదా మేమే కదా తన్నులు తిన్నది, తర్వాత
లాఠీ దెబ్బలు తిన్నది. తర్వాత ఇవన్నీ మేము అనుభవించినాం. ఇంత అనుభవించినాం కాబట్టి ఇప్పుడైనా మేము డిమాండ్ చేస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆకునూరిని మురళి లాంటి ఐఏఎస్ వాళ్ళను తీసుకుంటే నిజంగా కూడా న్యాయం జరుగుతుంది. ప్రొఫెసర్లను రిటైర్డ్ ప్రొఫెసర్లను కావచ్చు, తర్వాత నీతి నిజాయితీగా మారుపేరున్నటువంటి అధికారులను ఎప్పుడైతే టీఎస్పీఎస్సీలో మీరు నియమించుతారో అప్పుడు నిరుద్యోగులకు తర్వాత జాబ్ క్యాలెండర్ను కూడా మీరు రిలీజ్ చేయడం జరిగింది. మేము చెప్తున్నాము ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్లో డేట్స్ ఇచ్చారో ఇవి ఉన్నటువంటి ఎగ్జామ్స్ని అన్నీ కూడా పూర్తిగా రద్దన చేయండి, లేకుంటే రీషెడ్యూల్ చేయండి. రీషెడ్యూల్ చేసి దాన్ని జాబ్ క్యాలెండర్ వైజ్గా ఇప్పుడు డిఎస్సి వేశారు, గ్రూప్ 2 వేశారు, ఇవన్నీ ఓల్డ్లో ఉన్నాయి. వీటిని కూడా టైం తీసుకోండి. ఆదరబాద్రగా ఒక 5-6 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. ఒక 2-3 నెలలు లేట్ అయితే మేమేమన్నా ఇప్పుడు వచ్చి తీసుకునేది లేదు. తర్వాత తొందరపడి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ తప్పులు జరగకుండా ఉండే విధంగా టీఎస్పీఎస్ ఉండాలి. మేము మా నమ్మకము, మా ధైర్యము, మా భరోసా, మా బలగమైనటువంటి మేము రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా నమ్ముతున్నాము. తర్వాత నిరుద్యోగులందరూ కూడా నమ్ముతున్నాము. ఎందుకోసం అంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వము గతంలో మాకు మోసం చేసింది. ఈసారైనా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలను మళ్ళీ రిపీట్ కాకుండా ఈ మంత్రులను కావచ్చు, తర్వాత అధికారులను కావచ్చు ఖచ్చితంగా గట్టిగా చెప్పాల్సిందే. అవసరం అనుకుంటే విద్యార్థులుగా ఈసారి మీ యొక్క భరతం బిడ్డ మేము అని హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు చాలా రోజుల నుండి కూడా ఓయో క్యాంపస్లో ఉంటూ వివిధ ధర్నాలు కూడా పాల్గొనడం జరిగి మీరు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారు? గతంలో ఇటు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కూడా ఏమైనా ప్రిపేర్ అయ్యారా? దానివల్ల మీరు ఏమైనా నష్టం పోయే పరిస్థితి మీకు ఉందా, లేకపోతే గతంలో రాకుండా ఈసారి మంచి జరుగుతుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? మేము గత తెలంగాణ మూమెంట్ నుంచి ఇక్కడే ఉన్నాము. తెలంగాణ మూమెంట్ నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు మంచి ఉద్యోగాలు వచ్చి మన కుటుంబాలను ఒక మంచి పోషించవచ్చు అని ఒక దృష్టితోటి మనము తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నాము. తెలంగాణ రాష్ట్రం గురించి కష్టపడ్డాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం అనుకున్నది జరగలేదు. ఓన్లీ వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మనము ఏ ప్రభుత్వం అనుకున్నామో ప్రజాప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము. మనం అనుకున్నది ప్రతి ఒక్కటి జరగబోతుంది. ఎందుకంటే గత ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని అనుకున్నాము, కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం మనం చేసింది ఏం లేదు. నిధులు నియామకాలు అంటే వాళ్ళ ఇంట్లోనే నీళ్లు అక్కడే, నిధులు అక్కడే, కానీ నియామకాలు వాళ్ళ కుటుంబానికి పరిమితమైంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనీసం ఉద్యమాలు చేసిన తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల గురించి కనీసం ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లను అన్ని పోస్ట్ పనులు కోర్టు పంపించడం ఇలాంటివి జరిగినాయి. కనీసము ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డును మేము అప్పుడు జనార్దన్ రెడ్డి గారి ఆయన అవకతవకలు జరిగినప్పుడు చాలా సందర్భాల్లో అన్నాము, రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేయండి అంటే వాళ్ళు ఏమన్నారంటే రాజీనామా చేయడానికి ఇట్లా ముందుకు రాలేరు దొంగలు వీళ్ళు. కానీ తర్వాత మేము అనుకున్నాం ఒకే ఒకటి, వీళ్ళను రాజీనామా చేయాల్సిన బాధ్యత మనకు కాదే, మనం కావాల్సింది వీళ్ళ కూర్చుని కూలగొట్టాలి. ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళిపోతారని చెప్తే ఈసారి మనం అనుకున్నదే జరిగింది. తెలంగాణ ఉద్యమాల గడ్డ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పిలుపు ఇచ్చి మేము ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క నియోజకవర్గాలు వెళ్ళి మేము కష్టపడ్డాం. అందరం కలిసి తెలంగాణ ప్రజానీకం అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడితే ఈరోజు ఆటోమేటిక్గా టీఎస్పీసీ బోర్డు వాళ్ళే రాజీనామా చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు రాజీనామా చేసినా గవర్నర్ ఆమోదించకుండా బిడ్డ మేము ఉత్తగా రాజీనామా చేస్తే కాదు, మీరు చేసిన ఇన్ని రోజులు అవినీతిలో అవకతవకలను వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేయాలో అని చెప్పి వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాతనే వాళ్ళకు ఆమోదించాలని చెప్పి కోరుతున్నారు. గవర్నర్ గారికి ధన్యవాదాలు. కానీ ఇదే ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అనుకున్నది అన్నీ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డగా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుండి కూడా ఇక్కడ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా ఏదైతే టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి కూడా రాబోతుంది, మీరు గతంలో ఏమైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కూడా అప్లై చేయడం జరిగిందా? దాని ఫలితాల వల్ల మీరు ఏ విధంగా నిరాశ చెందడం జరిగింది? ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? నేను దాదాపు ఇక్కడ 2013 సంవత్సరం నుంచి ఇక్కడనే ఉంటున్నాను. దాదాపు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మాకు ఏమంటారు నియామకాలు జరుగుతాయని చెప్పేసి మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటగా మోసపోయింది ఎవరని అంటే నిరుద్యోగులు. తెలంగాణ వచ్చి 9.5 సంవత్సరాల్లో మొట్టమొదట మోసపోయింది నిరుద్యోగులు. ఎందుకంటే తెలంగాణ వచ్చి 9.5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పుడు కూడా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఏమంటారు సమర్థవంతంగా నియామకాలు అనేది జరగలేదు. ఎందుకంటే మన గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను లీకేజ్ అయింది. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్ష వాయిదా వేయడం జరిగింది. నా
అంటే నేను జేఎల్ ఎగ్జామ్ని అప్లై చేసిన. జేఎల్ ఎగ్జామ్ ఎప్పుడు అప్లై చేసిన అంటే దాదాపు లాస్ట్ ఇయర్ అప్లై చేసినప్పుడు అది పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు నాది ఒక 6 నెలల సమయం అనేది నాది వృధా అయింది. అంటే నేను దాదాపు 2013 నుంచి కూడా నేను ప్రిపేర్ అవుతా ఉన్నా. మరి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాది ఒక 8 సంవత్సరాలు లేకపోతే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల టైం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమేనా మన బ్రతకనేది? సో 10 సంవత్సరాల సమయం అనేది వృధా అవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఒక ఉద్యోగానికి ఒక జాబ్ క్యాలెండర్, ఒక టైం పీరియడ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి ఈ పర్టికులర్ సంవత్సరంలో ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయిపోతుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ అయిపోతుంది, గ్రూప్ 3 నోటిఫికేషన్ అయిపోతుంది, జేఎల్ నోటిఫికేషన్ అయిపోతుంది, ఆ విధంగా ఫిల్ చేయాలి. సో అట్లా ఫిల్ చేస్తే విద్యార్థుల యొక్క టైం కూడా వాళ్ళు అక్కడ ఒకవేళ ఉద్యోగం రాకపోతే వేరే దగ్గర ప్రైవేట్లోనైనా ఎంప్లాయ్మెంట్ చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాదాపు 9.5 సంవత్సరాలు నిరుద్యోగులు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కోల్పోయారు. ఒకవేళ వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పినా కానీ వాళ్ళు వేరే దానిలో వెచ్చించి వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ దొరికించుకొని వాళ్ళు ఈరోజు ఏదో ఒక బిజినెస్ చేసుకొని మంచిగా ఉండేవాళ్ళు. కానీ 9.5 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఏ ఉద్యోగం చేయలేక వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మేము ఏం చెప్తున్నామంటే ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ కొత్త ప్రభుత్వం బిస్వాల్ కమిటీ చెప్పినటువంటి 1,91,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా ఒక జాబ్ క్యాలెండర్ ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని నోటిఫికేషన్లు ఫిల్ చేయాలి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఎవరైతే టీఎస్పీఎస్సీ బోర్డులో ఎవరున్నారంటే కేవలం ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు, ఆ రాజకీయ నిరుద్యోగులు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీ పదవులు రానటువంటి వాళ్లకు ఈరోజు టీఎస్పీఎస్ బోర్డులో అవకాశం కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి ఒక పని చేయకూడదు. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే కొంత సర్వీసెస్లో ఒక ఐడెంటిటీ ఉన్నటువంటి వాళ్ళను, కొంచెం నిజాయితీ అది పారదర్శకం ఉన్నటువంటి వాళ్ళను అందులో టీఎస్పీఎస్ బోర్డు కమిషన్ సభ్యులుగా పెట్టి ఉద్యోగ నియామకాలు చేస్తే నిరుద్యోగులకు లాభం జరుగుతుంది. లేకపోతే నిరుద్యోగులు గత 9.5 సంవత్సరాలుగా ఏ విధంగా మోసపోతున్నారో అదేవిధంగా మోసపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పును చేయకూడదని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్గా చూసుకుంటే కొత్త రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేకుండా జరిగిందని కూడా ఇక్కడ విద్యార్థి సంఘం నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నారు. గతంలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పలుమార్లు వాయిదా పడిన విషయం కావచ్చు, అదేవిధంగా పేపర్ లీకేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తుంటే ఈసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని కూడా వాళ్ళు స్వాగతిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. టీఎస్పీఎస్సీ ప్రకటన ద్వారా కూడా విద్యార్థులకు మంచి జరుగుతుందని కూడా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు సభ్యుల్లో కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఉన్నతమైన చదువులు చదువుకొని అదేవిధంగా విద్యాశాఖకు సంబంధం ఉండి సీనియర్ ఐఏఎస్ అధికారుల వంటి అధికారులను కూడా ఇందులో తీసుకుంటే బాగుంటుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో కాకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమలో బతుకులు బాగుపడతాయని అయితే ఇక్కడ విద్యార్థులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వస్తే నియామకాలు కూడా ఉంటాయని కూడా వాళ్ళందరూ భావించిన పరిస్థితి మనకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్ ద్వారా పలు రకాలైన పరీక్షలు నిర్వహించడం జరిగింది. వాటిని తరచూ కూడా వాయిదా పడడం, పేపర్ లీకేల ద్వారా తీవ్రమైన ఇబ్బందులు పడ్డ తమకు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఊరట కల్పించిందని ఈ నేపథ్యంలోనే వారు చేసే ఏదైతే ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా కొత్త బోర్డు కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వంటివి కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే తమకు ఎప్పుడు ఏ జాబ్ ఉంటుందో దాని ప్రకారం మేము కూడా నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యి జాబులు సంపాదించుకొని ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రావంతో కౌండిన్యా ఓయి నుండి.